గివే కొంచెం తగ్గించుకుంటే మంచిదనే కాదు. ఛాన్స్ ఉంటే ఇంకో 4 గట్టిగానే అందుకుందామని అనిపిస్తున్నది కదా. మరి లేకుంటే ఏందోల్లా, ఎంతో పవిత్రమైన ఏడుకొండల వెంకన్న స్వామిని దర్శనం చేసుకోవడానికొచ్చి గీ పిచ్చి కథలేంది చెప్పుండ్రి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, పళనిస్వామి ఇంకా అన్నా డిఎంకే నాయకుల ఫోటోలతోని పెద్ద ఫ్లెక్సీ తయారు చేసుకొచ్చి దాని గుడి దగ్గర ఇట్లా ప్రదర్శించిండ్రు. వాళ్లకు ఆ పార్టీ మీద అభిమానం ఉంటే వాళ్ళ రాష్ట్రంలో చూసుకోవాలి. లేకుంటే మా పార్టీని అధికారంలోకి తీసుకురా సామి అని పోర్లు దండాలు పెట్టుకోవాలి. అవసరమైతే తమిళనాడు నుంచి మోకాల మీద నడుచుకుంటూ వచ్చి మొక్కుకోనేండ్రి, ఎవరొద్దన్నారు. అంతేగాని కర్మ భక్తుల మనోభావాలు దెబ్బతినేటట్టు గిట్ల చేసుడేందని ఈ ముచ్చట తెలిసిన భక్తులు గారానికి రావటేండ్రు. అయినా సీమ చిటుక్కుమన్న తెలిసేటంట అలర్టుగుండే సెక్యూరిటీ సిబ్బంది ఇంత పెద్ద ఫ్లెక్సీని గుడి దాకా తెచ్చిన అడ్డుకోలేకపోయినరంటే మరి వాళ్ళు ఏ గుడ్డి గుర్రం పనులు దొమ్ముతున్నట్టో ఏం పాడో పోన్రి. అసలుకైతే శ్రీవారి ఆలయం చుట్టుముట్టు రాజకీయ పార్టీలకు సంబంధించిన బ్యానర్లు, ఫోటోలు పెట్టి ఈడియోలు తీసుడు, నినాదాలు చేసుడు టీటీడీ నిబంధనలకు విరుద్ధం. అన్ని రాజకీయ పార్టీలోళ్ళు అట్లా చెయ్యకుండా తిరుమల పవిత్రతను కాపాడాలని టీటీడీ అధికారులు ఇదివరకు ఎన్నో మాటలు చెప్పిండ్రు. ఆయన కూడా ఇప్పుడు మల్లో మల్క ఇసొంటి కథనే చేసేటాలకు నిందితులను గుర్తించి వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు ప్రకటించిండ్రు. పార్టీల మీదనైనా రాజకీయాల మీదనైనా ఇష్టం ఉంటే అది వేరే కాడ చూపెట్టుండ్రు గాని తిరుమల పవిత్రతను దెబ్బతీసేటట్టు కొండ మీద మాత్రం ఇసొంటి పిచ్చి పనులు ఎవ్వలు చేయకుండ్రి. ఏమంటున్నాం, సరేనా?